గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి హవాతో 11 మంది తప్ప వైసీపీ నేతలంతా గాలిలో కొట్టుకుపోయారు. ఈ ఓటమి తర్వాత నేతలంతా వారి వారి నియోజకవర్గాల్లో ఎక్కడ కనిపించకుండా కనుమరుగయ్యారు. అదే బాటలో అన్నాబత్తుని శివకుమార్ కూడా అడ్రస్ లేకుండా పోయారు. తెనాలిలో ఓటమి తర్వాత అందరిలాగే అన్నాబత్తునిలో కూడా భయం పట్టుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో తెనాలి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. తెనాలిని ఆంధ్ర ప్యారిస్, చిన్న బాంబే, గోల్డెన్ హబ్ ఆఫ్ స్టేట్ అని కూడా అంటారు. ఇక్కడికి పోర్టు దగ్గరగా ఉండటంతో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు బాగా ఫేమస్. వీటితో పాటు ఇక్కడ గోల్డ్ బిజినెస్ బాగా జరుగుతుంది. దీంతో తెనాలిలో రాజకీయం కూడా హాట్ గా ఉంటుంది. అయితే ఇక్కడ నాదెండ్ల కుటుంబంతో పాటు అన్నాబత్తుని కుటుంబం కూడా రాజకీయం చేసింది. రెండు కుటుంబాల నుంచి అటు నాదెండ్ల మనోహర్, ఇటు అన్నాబత్తుని శివకుమార్ రాజకీయాలు చేశారు. మరోవైపు తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా కూడా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాదెండ్ల మనోహర్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ వారసుడిగా రాజకీయాల్లోకి రాక అన్నాబత్తుని శివకుమార్ కూడా విద్యా వ్యాపారాలతో పాటు తన తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. అన్నాబత్తుని శివకుమార్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి వ్యాపారంలో రాణించారు. సహజంగానే శివకుమార్ కూడా రాజకీయాల్లోకి ఆసక్తితో వైసీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 2014లో వైసీపీ అధిష్టానం తెనాలి నుంచి అసెంబ్లీ బరిలోకి దింపింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పై 19,000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అదే పట్టుదలతో మరోసారి వైసీపీ నుంచే బరిలోకి దిగారు. శివకుమార్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పై 17,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్నాబత్తుని నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశారని ఆయన అనుచరులు చెబుతుంటారు. కరోనా సమయంలో ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు సప్లై చేశారని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో సిసి రోడ్లు, డ్రైనేజీ లాంటి పనులు చేసేలా కృషి చేశారని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు ఇప్పించే ప్రయత్నం చేశారని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతుంటారు. అయితే అభివృద్ధి పనుల కంటే నిత్యం అవినీతి ఆరోపణలు, వివాదాల్లో చిక్కుకుంటారనే టాక్ కూడా నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తోంది. అన్నాబత్తుని శివకుమార్ స్థానికంగా పలు అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఆయనను నిత్యం వివాదాలు చుట్టుముట్టాయా? అన్నాబత్తునికి నోటి దురుసు ఎక్కువగా ఉందా? మంచి కంటే చెడే ఎక్కువగా వెంటాడిందా? అన్నాబత్తుని శివకుమార్ కు దూకుడుగా వ్యవహరించే స్వభావం ఉందని, ఆయనకు నోటి దురుసు ఎక్కువ అని, అందుకే ఆయన గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. 2024లో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పై 48,000కు పైచిలుకు ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అన్నాబత్తుని ఓటమికి తన స్వయం కృపారాధం ఒక కారణమైతే జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మరో కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.
జగన్ కి వీరాభిమానినని, జగనన్న సేవకుడిని అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం, దాంతో జగన్ పై ఉన్న వ్యతిరేకత అన్నబత్తునిపై కూడా పడిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక తెనాలిలో అన్నబత్తుని శివకుమార్ పై ఎన్నో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న సమయంలో ల్యాండ్ సెటిల్మెంట్స్, భూ కబ్జా ఆరోపణలు, పంచాయతీలు, ఇసుక వ్యాపారాలు, అక్రమ కబ్జాలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా అనుచరులు కూడా ఎమ్మెల్యేను అడ్డం పెట్టుకుని ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు లేకపోలేదు. న్యాయం అంతా శివన్న కనుసన్నల్లోనే జరగాలని హుకుం వేస్తారట. సెటిల్మెంట్లు పెద్దవి అయితే శివన్న అనుచరులు చూసుకుంటారని, అంతకు మించి పెద్దవి అయితే శివన్నే రంగంలోకి దిగుతారనే ఆరోపణలు వినిపించాయి. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీగానే ముడుపులు చేతులు మారాయని, శివన్నకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు తన క్యాడర్ను పక్కన పెట్టి తాను మాత్రమే సంపాదించుకోవాలన్న దురుద్దేశంతో ల్యాండ్ మాఫియా, ఇసుక దందా, రౌడీయిజాన్ని పెంచి పోషించారన్న ఆరోపణలతో శివకుమార్ పై ద్వేషం పెంచుకున్నారట తెనాలి ప్రజలు. తెనాలి నుండి విజయవాడ వెళ్లే రహదారి అధ్వానంగా ఉన్నప్పటికీ కనీసం గుంటలు కూడా పూడ్చలేదన్న ఆరోపణలు శివకుమార్ ఎదుర్కొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో కోట్లాది రూపాయల ఆస్తిని ఆక్రమించుకుని తన అనుచరులకే అమ్మేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీలో 15 లక్షల రూపాయలు విలువ చేసే ఎకరం భూమి రైతుల నుండి కొని 90 లక్షల వరకు ప్రభుత్వానికి అమ్మేశారనే ఆరోపణలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గుప్పుమన్నాయి. పట్టణంలో ఉన్న కేబుల్ వ్యవస్థని తానే ఆక్రమించుకుని హుకుం జారీ చేయటంతో శివకుమార్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా డబ్బులు పంచేశాం, ఓట్లు వాళ్లే వేస్తారు అనే నిర్లక్ష్యంతో గ్రామాల్లో, పట్టణాల్లో ఓటర్లను పురుగుల్లా చూశారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే పోలింగ్ రోజే పోలింగ్ కేంద్రంలోనే పబ్లిక్ గా ఓ ఓటరుపై దాడి చేసి దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలను, తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇలా ఎన్నో వ్యతిరేక పవనాలతో మొన్నటి ఎన్నికల్లో అన్నబత్తుని శివకుమార్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న కేసులతో పాటు కొత్తగా కూటమి ప్రభుత్వం ఎక్కడ కేసులు పెట్టి జైలుకి పంపిస్తోందోనన్న భయంతో అవినీతి ఆరోపణలు ఉన్న మిగతా వైసీపీ నేతల్లాగానే అన్నబత్తుని శివకుమార్ కూడా నియోజకవర్గంలో అడ్రస్ కనిపించకుండా పోయారనే టాక్ వినిపిస్తుంది.